మరో 2 పథకాలకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. గృహజ్యోతితో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నిన్న కోస్గి సభలో ఈ 2 పథకాలను వారంలో అమలు చేస్తామని ప్రకటించారు రేవంత్. కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీతో ఆయన సమావేశమవుతున్నారు. ఈ పథకాలను అమలు చేయడంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మరోవైపు తాగునీటిపై ఉన్నతాధికారులతో సమీక్ష చేరున్నారు రేవంత్. మరో 2 పథకాలకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. గృహజ్యోతితో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నిన్న కోస్గి సభలో ఈ 2 పథకాలను వారంలో అమలు చేస్తామని ప్రకటించారు రేవంత్. కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీతో ఆయన సమావేశమవుతున్నారు. ఈ పథకాలను అమలు చేయడంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మరోవైపు తాగునీటిపై ఉన్నతాధికారులతో సమీక్ష చేరున్నారు రేవంత్. ఇక మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఇవాళ సీఎం రేవంత్ సమీక్షకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనిల్, ఏదైతే ఈ కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారంటీలను ప్రకటించిందో అందులో ఇప్పటికే 2 గ్యారంటీలకు సంబంధించి అమలవుతున్నాయి. ఇక మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి కోస్గిలో జరిగినటువంటి బహిరంగ సభలో మరో 2 పథకాలు వారం రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి నిన్న బహిరంగ సభలోనే ప్రకటించారు. అందులో ఒకటి గృహజ్యోతి పథకం, ఒకటి తర్వాత ఇదైతే ఈ 500కే గ్యాస్ సిలిండర్. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఎవరైతే వినియోగిస్తారో వాళ్ళకు ఈ ఉచిత కరెంటు ఉంటుంది. ఆ తర్వాత 500కే గ్యాస్ సిలిండర్, అర్హులైన వాళ్ళకి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి ఈ 2 పథకాలను కూడా వారం రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న బహిరంగ సభలో చెప్పారు. దానికి సంబంధించే ఇవాళ సచివాలయంలో ఏదైతే ఈ కమిటీ ఉందో, ఈ ఏదైతే ఈ అమలు చేసే కమిటీ ఉందో, దీనికి సంబంధించి పథకాల అమలుకు సంబంధించిన సబ్ కమిటీ ఉందో, ఆ సబ్ కమిటీతోని ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతా ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఈ 2 పథకాలకు సంబంధించి ఏ నిబంధనలు ఉండాలి, ఎట్లా దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఫామ్ చేయాలనే దానిపైన ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉన్నారు. ఒక తుది దానికి సంబంధించి కూడా ఈ ఏదైతే ఏ నిబంధనలు ఉండాలి అనే దానిపైన సంబంధించి కూడా అధికారులు దాని మీద కసరత్తు చేశారు. ఇవాళ ఏదైతే ఈ క్యాబినెట్కు సంబంధించి ఈ సబ్ కమిటీని క్యాబినెట్కు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారో దీంట్లో ఈ 2 పథకాలకు సంబంధించి ఎవరెవరు దీనికి అర్హులు, ఎంతమంది ఇది గృహజ్యోతికి సంబంధించిన దానికి పథకానికి ఎంతమంది అర్హులై ఉండే అవకాశం ఉంటుంది, తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ అన్నాం కాబట్టి ఈ 500కే గ్యాస్ సిలిండర్ అనే దానికి ఎంతమంది అర్హులు ఉండే అవకాశం ఉంటుంది, ఈ 2 పథకాలకు సంబంధించి కూడా ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది, ఎన్ని నిధులు అవసరం ఉంటాయి అనే దానిపైన ఇవాళ సమీక్ష చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇక వారం రోజుల్నే ప్రకటిస్తామని చెప్పారు కాబట్టి వారం రోజుల్నే అందుబాటులోకి తెస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి ఫైనలైజ్ కూడా ఇవాళనే చేసే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించినట్టు నియమ నిబంధనలు ఏముండబోతున్నాయి, ఎవరెవరు దీనికి అర్హులు అనే దానిపైన కూడా ఇవాళ తుది గడువు ఇవాళ దీనికి సంబంధించి ఫైనల్ చేయబోతున్నారు. ఎవరెవరు అర్హులు అనే దానిపైన సంబంధించి ఫైనల్ చేసిన తర్వాత ఎప్పటి నుంచి ఇది అమలు చేస్తాము, ఈ 2 పథకాలను కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానిపైన కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన ఏదైతే మంత్రులు ఉన్నారో మంత్రులకు సంబంధించి దీనిపైన కసరత్తు చేశారు. కసరత్తు చేసిన తర్వాత ఎంతమంది అర్హులు అనే దానిపైన కూడా అసలు ఎంతమంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు, ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి ఆ కార్యక్రమంలో ఎంతమంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు, ఈ దరఖాస్తు చేసుకున్న దాంట్లో ఎంతమంది అర్హులు. ఇప్పటికే ఈ ఏదైతే ఈ ఉచిత కరెంటుకు సంబంధించిన దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఆ మీటర్ ప్రతి నెల కరెంట్ బిల్లును ఎవరైతే సంబంధించి ఆ కరెంట్ బిల్లును వసూలు చేస్తారో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఆ మీటర్ కనెక్షన్కు అక్కడ ఉన్నటువంటి ఈ విద్యుత్ శాఖ అధికారులే డైరెక్ట్ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును కూడా అనుసంధానం చేస్తున్నారు కరెంట్ మీటర్కు. సో అది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుది గడువుకు వచ్చింది. దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఏముండాలి అనే దానిపైన కూడా ఒకవైపు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక 500లకు సంబంధించిన గ్యాస్కు సంబంధించి కూడా ఇప్పటికే ఆయా సంబంధించిన కంపెనీలకు సంబంధించిన డేటా కూడా ప్రభుత్వం సేకరించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ రివ్యూ చేసిన తర్వాత ఎప్పటి నుంచి ఈ 2 పథకాలను అమలు చేయబోతున్నామనే దానిపైన కూడా ఒక డేటు అనౌన్స్ చేసే అవకాశం కూడా కనబడతా ఉన్నది. ఇక దీని తర్వాత ఇక వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్కి సంబంధించి తాగునీటి కొరత ఎక్కడ కూడా ఉండొద్దు, ప్రజలకు ఈ తాగునీటి విషయంలో ఎలాంటి సమస్యలు రావద్దు అనే దానిపైన కూడా ఇవాళ మిషన్ భగీరథ మీద ఆ సంబంధిత అధికారులతోని సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ తాగునీటి సమస్య ఎక్కడెక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి సమ్మర్లో మనం ఎక్కడ మేజర్గా ఈ తాగునీటి సమస్యను
కొరత ఉన్నది, అక్కడ మనం ఎట్లా ఈ కొరత లేకుండా చూసే అవకాశం ఉంటుంది, ఇంకా మెరుగ్గా మనము ఈ తాగునీటిని మనం అందించాలంటే ఏం చేయాలి, ఈ సమస్యను పూర్తి స్థాయిలో ఈ కొరత లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానిపైన ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. ఈ రెండిటిపైన ప్రధానంగా ఇవాళ ఇది మిషన్ భగీరథతో పాటు ఈ రెండు పథకాలు ఏదైతే ఈ రెండు పథకాలు 500కు గ్యాస్ సిలిండర్ తర్వాత గృహజ్యోతి ఈ రెండు పథకాలతో పాటు ఈ మిషన్ భగీరథ మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. ఆ సమీక్ష తర్వాత ఎట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తాగునీటి సంబంధించి కొరత లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు చేపడుతున్నామనేది ఒకటైతే ఈ రెండు పథకాలకు సంబంధించి కూడా ఎంతమంది అర్హులు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమంది అర్హులు, ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇస్తాము, దీనికి సంబంధించిన నిబంధనలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉన్నదని.